హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. కంప్యూటర్కు తన భాషలో ఆజ్ఞలిస్తే తప్ప స్పందించదు. ఒక భాష తెలియని వారి వద్ద మరో భాష వాడకం అనవసర ప్రేలాపనే. ఒక భాష వేల సంవత్సరాల చరిత్రని నేటి తరానికి మోసుకొచ్చే వాహనం. దాని సమూహం, సంస్కృతిని, ఉమ్మడి స్పృహని, వారసత్వాన్ని, భావోద్వేగాల్ని, విజ్ఞానాన్ని తనతో పెనవేసుకుని ప్రయాణించి కొత్త తరానికి అందజేసే వాహకం. భాష ఒక గొప్ప సంక్లిష్ట ప్రక్రియ. సంస్కృతిలో వెన్నెముక లాంటిది. అలాంటి భాషని చంపే ప్రయత్నం కొన్ని కోట్ల హత్యలకు మించిన నేరం అవుతుంది. ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారత ద్రావిడ భాషల పట్ల అలాంటి హత్యలకే పూనుకుంటుంది. అయితే ఈ హత్యలకు వాడుతున్న ఆయుధం మాత్రం సంస్కృతమే. రాముడు వాలిని దొంగచాటుగా చంపినట్టు హిందీ వెనుక దాక్కుని ఈ ఘాతుకానికి ఒడిగడుతున్నది బీజేపీ. ఇది చాలా ప్రణాళికాబద్ధంగా, కుట్రపూరితంగా అమలు చేయబడుతున్న ఎజెండా. బహుళ సంస్కృతుల కేంద్రంగా విరాజిల్లుతున్న భారతీయతని ఆధిపత్య కుల సంస్కృతికి బానిసను చేయాలనే దుర్మార్గ బుద్ధితో వ్యవహరిస్తోంది బీజేపీ. దక్షిణ భారత్ సంస్కృతులను నాశనం చేయాలంటే వాటికి వెన్నుముకలైన ద్రావిడ భాషలను చంపకుండా అది సాధ్యం కాదు. అందుకే ద్రావిడ భాషపై కక్ష గట్టింది బీజేపీ. సంస్కృతం కన్నా ప్రాచీనత చరిత్ర కలిగిన ద్రావిడ భాషలపై తన అక్కసును వెళ్లగక్కుతోంది. దక్షిణ ద్రావిడ భాషలకు అభివృద్ధికి నామమాత్ర నిధులు కేటాయిస్తూ సంస్కృతానికి మాత్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుండి నేటి వరకు సంస్కృత అభివృద్ధికి 2532 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కేంద్రం తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం, ఒరియాలకు కలిపి కేవలం 147 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే 5 ద్రావిడ భాషల కన్నా ఒక్క సంస్కృతం పైన 17 రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది బీజేపీ. ఇది ఎంతటి దుర్మార్గమైన వివక్షత! దేశంలో పైన పేర్కొన్న 5 భాషలు మాతృభాషగా కలిగిన జనాభా దేశంలో 27 కోట్లు. సంస్కృతం మాట్లాడే వారి సంఖ్య 24,000 మాత్రమే. 24,000 మంది మాట్లాడే భాషకు 2,532 కోట్లు, 27 కోట్ల మంది మాట్లాడే భాషలకు 147 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం అనేది ఎంతటి కుట్ర! అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ దృష్టిలో ఈ 27 కోట్ల మంది హిందువులు కాదు, 24,000 మంది మాత్రమే హిందువులా? హిందుత్వం అంటేనే బ్రాహ్మణాధిపత్యం అనే విషయాన్ని ఇది రూఢీపరచటం లేదా? సంస్కృత భాష కన్నా లిపిలేని బంజారా, గోండు లాంటి గిరిజన భాషలకు కనీస ప్రాధాన్యతనివ్వని బీజేపీ హిందువుల పేర బ్రాహ్మణాధిపత్యానికి కాపుగాస్తున్నదనేందుకు ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? బీజేపీ ఆర్ఎస్ఎస్ దృష్టిలో సంస్కృతం దేవభాష, తల్లి లాంటిది. అందుకు సంస్కృత భారతి అనే అనుబంధ సంఘాన్ని నడుపుతోంది. అందుకోసమే సంస్కృతాన్ని రాష్ట్రాలపై రుద్దుతోంది. సంస్కృతం ద్రావిడ భాషల కన్నా ప్రాచీనమైందని చెప్పేందుకు ఎలాంటి పురావస్తు ఆధారాలు కూడా లేవు. కానీ దాని లక్ష్యమైన హిందూ రాష్ట్ర సాధన పేరుతో ఆధిపత్యం నెరిపేందుకు గాను సంస్కృతాన్ని ఒక ఆయుధంగా భావిస్తోంది బీజేపీ. అందుకే ఇతర భాషలను నాశనం చేస్తూ వాటి స్థానంలో సంస్కృతానికి జొప్పించాలి, సంస్కృతాన్ని రప్పించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అందుకే నూతన విద్యా విధానాన్ని వాడుకుంటోంది. ఏదో ఒక దురభిమానాన్ని రెచ్చగొట్టి దానిపై బొగ్గులేరుకునే పని ఆర్ఎస్ఎస్ బీజేపీల పరివారం చేస్తోంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణ దేశంలో ఏదో ఒక దుమారం లేపి పోలరైజేషన్తో లబ్ధి పొందాలని ఆరాటపడుతోంది. అందులో భాగంగానే తమిళనాడులో మళ్ళీ భాషా దురభిమానాన్ని రెచ్చగొడుతోంది. తమిళ ప్రజలు తమ భాష, సంస్కృతి రక్షణకు తగు రీతిలో ఉద్యమించారు. 1950లో సమాఖ్య దేశంగా ఏర్పడ్డాక ఆ స్ఫూర్తి నాటి నుండి కాలరాయబడుతూనే ఉంది. ఉత్తర దేశ ఆధిపత్య, వెనుకబాటు సంస్కృతిని దక్షిణ దేశంపై అన్ని రంగాల్లో రుద్దే ప్రయత్నం జరుగుతూనే ఉంది, మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మళ్ళీ ఇప్పుడు నూతన విద్యా విధానం పేరుతో బలవంతపు హిందీ రూపేణ దక్షిణ దేశ సంస్కృతుల నాశనానికి నడుంగట్టింది బీజేపీ. ఒక ప్రాంత సంస్కృతిలో అక్కడి భాష వెన్నెముక లాంటి పాత్రనే కలిగి ఉంటుంది. దాన్ని నాశనం చేస్తే ఒక సంస్కృతి వెన్నువిరిచినట్టే. రాజ్యాంగంలో ఆర్టికల్ 341 ప్రకారం హిందీని అధికార భాషగా, ఇంగ్లీష్తో పాటు 15 ఏళ్ల పాటు కొనసాగాలని నిర్ణయించబడింది. 1963 అధికార భాషా చట్టం అమల్లోకి వచ్చాక దాని ఆధారంగా హిందీని బలవంతంగా రుద్దడం అమల్లోకి వచ్చింది. హిందీ, ఇంగ్లీష్ అధికారిక భాషగా ఉన్నది. దీనికి తోడు స్థానిక రాష్ట్ర భాషతో కలిపి 3 భాషల బోధన రుద్దబడ్డది. అధికార భాషా చట్టం వచ్చే వరకు హిందీ, ఇంగ్లీష్ నిర్వహించే పనిలో ఏమాత్రం ముందుకు కదలలేదు. వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయానికి, అధికార అవసరాలు తీర్చేందుకు గాను విద్యావసరాలు తీర్చటంలో కూడా ఇంగ్లీషు అద్భుతంగా పురోగమించింది. 60 ఏండ్ల తర్వాత ఇంగ్లీష్ ప్రజావసరాలను తీర్చడంలో ఎంతో తోడ్పడింది.
ఈనాటికి దేశంలో 2 భాషలను వాడుతున్న వారి సంఖ్య 27% ఉండగా 3 భాషలను వాడే వారి శాతం 13 దగ్గరే ఆగిపోయింది. ప్రస్తుతం 3 భాషల విధానంలో మొదటి భాషగా స్థానిక మాతృభాష, రెండో భాషగా ఇంగ్లీషు, మూడో భాషగా ఐచ్ఛికంగా హిందీ వచ్చింది. ఇప్పుడు బీజేపీ నూతన విద్యా విధానం పేరుతో హిందీని తప్పనిసరి చేసి ఇంగ్లీష్ని ఐచ్ఛికం చేస్తున్నది. హిందీ రాష్ట్రాల్లో సంస్కృతాన్ని, హిందీయేతర రాష్ట్రాలలో హిందీని రుద్దుతున్నది. సంస్కృతం వచ్చిన తొలినాళ్లలో వలస వ్యతిరేక చైతన్యం వల్ల దేశానికి కూడా ఒక భాష ఉండాలనే ఆలోచన రావటం, రాజకీయంగా ఆధిపత్యంలో ఉన్న 4-5 రాష్ట్రాల్లో హిందీ ఉండడంతో దాన్ని దేశవ్యాప్త భాషగా విస్తరించాలనే భావన ఏర్పడ్డది. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక హిందీ భాషకు 15 ఏళ్ల పాటు అవకాశం ఇవ్వబడ్డది. ఆచరణలో అది సాధ్యం కాక అధికార భాషా చట్టంలో ఇంగ్లీష్కు పెట్టిన కాలపరిమితి కూడా ఎత్తివేసింది. అంటే హిందీ దేశం మొత్తం భాషగా మారటంలో ప్రజల నుంచి నిరాసక్తత ఎదురైంది. అంత జనాభా శాస్త్ర విజ్ఞానం ఉన్న రోజుల్లోనే హిందీ దేశ భాషగా మారలేనప్పుడు దశాబ్దాల తర్వాత కృత్రిమ మేధ, ఆధునిక సాంకేతికత పెరిగిన ఈ కాలంలో ఇంకా హిందీని బలవంతంగా రుద్దాలని చూడటం కేవలం బీజేపీ రాజకీయ ప్రయోజనాలు తప్ప వేరే కాదనేది స్పష్టమవుతున్నటువంటి విషయం. హిందీని ఇష్టంతో నేర్చుకోవాలి, కానీ బలవంతంగా రుద్దటం ఒక దుండగ మారి తెలివి తక్కువతనం ఆలోచన అని కేంద్రం గ్రహించాలి. తమిళనాడు ముఖ్యమంత్రి అన్నట్టుగా హిందీ ఒక సాకు మాత్రమే. ఆ పేరుతో సంస్కృతాన్ని ముందుకు తేవటం బీజేపీ లక్ష్యం. సంస్కృతిలో మతం ఒక భాగం మాత్రమే, కానీ బీజేపీ దాని మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ సంస్కృతి అంటేనే మతం అనే స్థాయికి కుదించే కుత్సిత బుద్ధి కలిగి ఉంది. అందుకే ఈ తప్పుడు ప్రయోగం చేస్తుంది. భాషాభిమానంతో తలగొక్కోవటం ఫలితాలు ఎలా ఉంటాయో మన దేశానికి ఇప్పటికీ అనుభవంలో ఉంది. బీజేపీ మళ్ళీ అలాంటి చేదు అనుభవాలకు కారణం కాకూడదంటే బలవంతపు భాషా ప్రయోగాన్ని ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకించాలి.